దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామండి. మొదటిగా సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సజీవులుగా లెక్కించినటువంటి ఆ యొక్క దేవునికి వందనాలు చెల్లించుకుందాం. తోటి సహదాసు సద్గుణరావయ్య గారికి చేరినటువంటి పరిశుద్ధ సంఘం అంతటికి ప్రభునామంలో వందనములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేటి దినము మనకు 47వ యూత్ మీటింగ్ ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో వాడుకునే విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. సమస్యలపై విజయం అన్నటువంటి అంశం పైన మరి సహోదరుడు శివకుమార్ నాయుడు గారు మనకు చక్కని సందేశమును అందించుంటున్నారు. మరి నిలదినం వచ్చినటువంటి యవనస్తులు అనేకమైనటువంటి వారి యొక్క డౌట్స్ కూడా తీర్చుకోవడం జరిగింది. మరి ఈ యొక్క విశ్రాంతి దినములకు మనకు నిన్నటి సిద్ధపాటు దినములో మనం అనేక రీతిలుగా సిద్ధపడి ఉంటాం. ఈ యొక్క దినం కోసం విశ్రాంతి దినం కోసము దేవుని యొక్క వాక్యాహారాన్ని మనము తృప్తిగా భుజించాలని చెప్పేసి దేవుని సన్నిధానంకి వస్తాం. మరి దేవుడు తన యొక్క దివ్య వాక్కు చేత మన అందరి హృదయాలకు తృప్తికరమైనటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించలాగున పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య ఇప్పుడు సంచారం చేస్తూ మనందరిపైన ఆయన యొక్క దయావర్షం కుమ్మరిస్తున్నాడు. ఇప్పటికే మీరు మందిరంలో ఎంటర్ అయినప్పటికీ మీరు బహుశా చూసి ఉండొచ్చు. ఆ యొక్క ప్రోగ్రామ్ షీట్ చూస్తూనే అంశం అర్థమైపోయి ఉంటుంది. సహోదరుడు పెద్దవారు విజయకుమార్ అయ్య గారు వస్తానే ఆ యొక్క అంశాన్ని గురించి చూశాడు. ఏమున్నాయి ఈ దినము ఏం పాటలు అని చెప్పేసి చూశారు. పెద్దవారు కాబట్టి వారు వెంటనే మరి గుర్తిస్తారు. పెద్దవారే కాకుండా ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్నటువంటి చిన్నవారి కానుంచి కూడా మరి విషయము అవగాహన కావాలని చెప్పేసి మన ఆ యొక్క టెక్స్ట్ చూస్తూనే అర్థమైపోతుంది. ఈ యొక్క మన యొక్క టాపిక్ చూస్తే పరలోక నివాసములు, హెవెన్లీ డ్వెల్లింగ్స్ అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించబోటకు ముందుగా 87వ దావీదు గారి కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా అయ్యగారు చదవగా మనం అందరం విన్నాము. ఆ కీర్తనకు తగిన విధముగా మనం పాడుకున్నటువంటి సంఘము 258వ పాట యెహోవా పురి పునాది అన్నటువంటి పాటలో సియోను గుమ్మముల గురించి తెలియజేస్తున్నాడు. అవి ఎంతో ప్రియమైనటువంటి గుమ్మములు. మరి ఆ గుమ్మముల ద్వారా ప్రయాణం చేస్తూ ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించేవారు 12 గుమ్మముల ద్వారా తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి వచ్చినటువంటి వారు ఎంతో ధన్యులు అన్నటువంటి విషయాలు తెలియజేస్తూ మరి భూమిలో ఉన్నటువంటి సర్వ జనాంగములు వారి వారి యొక్క పేర్లను అక్కడ వ్రాయబడి ఉన్నాయి. నేటి దిన మనము క్వశ్చనేరులో 2 విషయాలు తెలుసుకున్నాం. జీవ గ్రంథం మరి ఒక గ్రంథం అని. మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి చాలా ప్రధానమైనటువంటిది. వేరే గ్రంథం ఉన్నా కూడా ఆ గ్రంథంలో నుంచి మన యొక్క పేర్లు జీవ గ్రంథంలోనికి వస్తే ఇంకా ధన్యకరం అని చెప్పేసి మరి మన పేర్లనే అక్కడ వ్రాయబడింది. మనం జన్మించిన స్థలం కూడా అదే అని చెప్పేసి మనం యొక్క కీర్తనకారుని ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రతి నామము, ప్రతి జన్మస్థానము అది శుభములిచ్చేది. అది క్రైస్తవ సంఘం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి దాని తర్వాత ఆ యొక్క సంఘం క్రైస్తవ సంఘమే ఇది. ఆ యొక్క సంఘము దేనిపైన కట్టబడింది, దాని యొక్క పునాది ఏమిటి అన్నటువంటి పాట కూడా ఈ సంఘపు పునాది అన్నటువంటి పాట ద్వారా మనం తెలుసుకున్నాం. అందులో మరి మొదటి చరణంలోనే పైనుండి వచ్చి యేసు పెళ్ళాడ ఈమెను, ఈ సంఘ వధువును పెళ్ళాడని అన్నటువంటి పాట ద్వారా మరి ఆయన ఈ సంఘ వధువును పెళ్ళాడదలుచుకున్నా అంటే మొదటిగా ఆయన తన స్వరక్తమిచ్చి ఆ యొక్క కన్యను కొన్నట్లుగా మనము ఈ యొక్క పాట ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి సంఘములో మనం చేరుటకు పరలోకముకై చిరజీవముకై మనం ప్రార్థించే వారముగా ఉండాలి అన్నటువంటి విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానించవలసిన వారంగా ఉంటున్నాం. పాటల యొక్క అర్థమంతా మనం తెలుసుకున్నాం.
మొదటి పాఠ్యాంశంకి వెళ్ళకముందు రెండవ పాఠ్య భాగమైనటువంటి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు చదువుగా విన్నాం. అందులో ముఖ్యమైన అంశాలు కొద్దిగా మనం ధ్యానిస్తాం. యేసు వారు పరలోకమునకు ఆరోహణము కాకముందే తన శిష్యులకు అనేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలను బయలుపరుస్తున్నాడు. గడిచిన కొన్ని వారముల నుంచి మనము సెకండ్ కమింగ్, రెండవ రాకడ గురించి ధ్యానిస్తున్నాం. మరి ఈ దినమున యేసు ప్రభు పరలోకములో శాశ్వతమైన నివాసములు, నిత్యరాజ్యములో, మోక్ష మార్గంలో చేరుకోనికి కావలసినటువంటి కొన్ని అర్హతలను గురించి కూడా తెలియజేస్తున్నాడు వారి తన శిష్యులకు. అది వారికి మాత్రమే కాదు, సర్వజనులకు, ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఆ విషయాలు తెలుసుకోవాలని ముందుగానే యేసు ప్రభు తెలియజేశాడు. మరి ఇక్కడ అయ్యా యేసు ప్రభు వారు వెళ్ళిపోతా ఉంటున్నారు అని చెప్పేసి మరి కొద్దిగా శిష్యుల్లో కలవరం వచ్చి ఉంటుంది. అందుకోసం ఆయనకు తెలుసు కాబట్టి మీ హృదయంలో కలవరపడనీయకూడని మొదలు పెడుతూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. తండ్రి ఇంట పరలోకములో అనేకమైనటువంటి నివాసములు ఉన్నవి, మీకు స్థలము సిద్ధపరచుటకు వెలుచున్నాను అన్నాడు. హెవెన్లీ డ్వెల్లింగ్స్, పరలోకములో నిత్యమైనటువంటి నివాసములు అనేకములు ఉన్నాయి. మీకోసం నేను స్థలం సిద్ధపరచుటకు వెలుచున్నాను. నేను స్థలం సిద్ధపరిచి జీవన్ బాబులో తీసుకుంటా. నేను స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత నేను ఎక్కడుంటానో అక్కడికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానని చెప్పేసి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం ధ్యానించవలసిందిగా ఉంది. దేవుని ఇంట, గాడ్ ద ఫాదర్, యెహోవా దేవుడు అంటాం జనరల్గా మనం. గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని ఇంట అనేక నివాసములు కలవు. మరి ఆ నివాసములు ఎవరన్నా ఉంటున్నారా అని ఒక మారు ఆలోచిస్తే, పరలోకము దేవునితో సహా ఆరాధన స్థలం, దేవుని ఆరాధించే కెరూబులు, సెరూబులు, దేవుని దూతలు, మహనయీములు, పరిశుద్ధులు, హతసాక్షులైనటువంటి వారు అనేకులు దేవుని ఇంట నివాసం ఉంటున్నారు. కాబట్టి మీకు నేను వెళ్ళి వారందరూ ఉండున్నటువంటి పరిశుద్ధ స్థలములో మీరును ఉండలాగున మీకు స్థలములను ఏర్పాటు చేస్తాను అన్నాడు. మీకు నివాసాలు ఏర్పాటు చేస్తానని చెప్పలేదు. తండ్రి ఇంట అనేక నివాసాలని, దయచేసి ఆ యొక్క 2 పదంలో ఉన్నటువంటి అర్థంను కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానిస్తాం. తండ్రి ఇంట అనేక నివాసములు, ఆల్రెడీ నివసించేవారు. నివాసం అంటే నివసించే స్థానం, డ్వెల్లింగ్ ప్లేస్. అంటే తండ్రి దగ్గర అనేకమైన నివాసాలలో అనేక మంది ఉన్నారు, కోటాను కోట్ల దేవుని యొక్క దూతలతో, సమూహముతో, అనేకమైన ప్రజానీకము. అనగా క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశము ఆది నుంచి, సృష్టి ఆరంభము నుంచి ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా దేవుని యొక్క ఇంటిలో నివాసం చేస్తున్నారు అన్నటువంటి అర్థము మనకు అక్కడ గోచరమవుతుంది. తర్వాత తన శిష్యులకును, తదుపరి ఆనాటి యూదా జనాంగమునకును, నేడు మనకును దేవుని యొక్క వాగ్దానం ఏమనగా, నేను తండ్రి దగ్గరికి వెళుచున్నాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. నివాస గృహాలని లేదు, నివాస స్థలం అనేది గృహాలు అని మనం అనుకుంటాం. అనేక గృహాలు తండ్రి దగ్గర ఉన్నాయి, ఎందుకనగా నివసిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి నివాస యోగ్యమైనటువంటి నివాస స్థలములు. మరి మనకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నా అన్నాడు. స్థలానికి ఇంటికి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటే అది నివాసయోగ్యమైనటువంటి గృహం అని అంటాం. లేకపోతే ఎంటీ ఉంటుంది అని ఏమంటాం? ప్లాట్ అంటాం. ఓపెన్ స్థలం, ఓపెన్ ప్లాట్ స్థలం. కాబట్టి ముందుగా మీకు అక్కడ నేను స్థలాలు సిద్ధపరుస్తాను. ఎవరెవరు ఏ యొక్క స్థలములో ఉండాలనో ఆ స్థలాలు సిద్ధపరుస్తాను.
సిద్ధపరిచిన తర్వాత తిరిగి వచ్చి మిమ్మల్ని నేను అక్కడికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అక్కడ నివసింపజేస్తానంటున్నాడు. స్థలాలు సిద్ధపరచడం యేసుప్రభు యొక్క బాధ్యత. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నివసించేందుకు ఒక గృహం కావాలి మనకు. ఆ గృహం ఎవరు ఏర్పాటు చేయాలి? తండ్రి ఏర్పాటు చేస్తాడా? లేకపోతే కుమారుడైన యేసుప్రభు వారు గాడ్ ద సన్ ఏర్పాటు చేస్తారా? లేకపోతే సంఘం ఏర్పాటు చేసుకుంటారా? సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏర్పాటు చేసుకుంటారా? క్రైస్తవుడు అనబడి పిలువబడుచుంటుంటే నీవు నేను పరలోకములో మనకు సిద్ధపరిచినటువంటి స్థలాలలో మనం గృహాలను నిర్మించుకుంటామా? చాలా డీప్గా ఆలోచించవలసిన విషయాలండి. స్థలం మాత్రమే ఇస్తానన్నాడు యేసుప్రభు వారు. ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఏ విధంగా కట్టుకోవాలి? పరలోకంలో ఇల్లు పైన కట్టుకోవాలి. నీవు సంఘములో సభ్యుడు అయ్యుండి సంఘములో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ సంఘంతో ఇంటరాక్ట్ అవుతూ దేవుని యొక్క విషయాలు అనేకం తెలుసుకుంటూ ఇహ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలతో నువ్వు నీ యొక్క జీవితాన్ని ఇంకా ఈ యొక్క పృథివీ పైన దేవుడు మనకిచ్చినటువంటి జీవిత యాత్రలో ముగించక పూర్వమే 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఇంకెంతన్నా కావచ్చు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవిత కాలంలోనే ఈ యొక్క జీవితం చాలించక పూర్వమే మన యొక్క స్థలములో మన యొక్క నివాసాలు పరలోకంలో ఏర్పాటు చేసుకోవాలి. అది దేవుని యొక్క మర్మము. మరి ఎంతమంది పరలోకానికి కోసం మనము ఆతృత పడుతున్నాం, పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం, పరలోకంలో గృహాలు కావాలని చెప్పేసి ఎంతమంది ఆశిస్తున్నారు? మరి ఈ లోకంలో గృహాలు ఉంటే చాలా? అందరికీ గృహాలు లేకపోవచ్చు ఈ లోకంలో. కానీ మరి నివసించేందుకు ఏదో ఒకటి పూరి గుడిసెనో, లేకపోతే పెంకుటిల్లో, ఆస్బెస్టస్ ఇల్లో, లేకపోతే కిరాయిల్లో, వాడిగిల్లో ఏదో ఒక ఇంటి లేకపోతే మరి ఉదయకాలం డ్యూటీకి వెళ్ళి సాయంకాలం వచ్చిన తర్వాత ఎక్కడ చెట్టు కింద పుట్ట కింద బస్ షెల్టర్లో పండుకోలేం కదా. కాబట్టి ఏదో ఒక మనకు తగినటువంటి విధముగా ఏదో ఒక డ్వెల్లింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకుంటాం ఈ లోకంలో. మరి ఏమి లేనటువంటి వారు మనం చూస్తూనే ఉంటాం. ప్రార్థన చేశారు విజయ్. అనేకుల అనాథలు దిక్కు లేనటువంటి వారు చెట్ల కింద బస్ షెల్టర్లలో ఆకలి అన్నార్తులు ఎంతోమంది బాధపడుతున్నారు. తగినటువంటి వసతి లేక వస్త్రాలు లేక ఎంతో బాధపడుతున్నటువంటి వారు ఉంటున్నారు ఈ లోకంలో. కానీ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఇంత గొప్ప వాగ్దానం ఏ దేవుడు కూడా ఇచ్చిండడు. యేసు ప్రభువు వారు ఇచ్చిన వాగ్దానము, మీకు పరలోకంలో గ్యారంటీగా స్థలము నేను ఏర్పాటు చేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏ స్థలంలో ఉండాలా, పేతురు ఎక్కడ ఉండాలా, యోహాన్ ఎక్కడ ఉండాలి, యాకోబు ఎక్కడ ఉండాలి, 12 మంది శిష్యులు ఎక్కడ ఉండాలా, అపోస్తలులు ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత పోపులు అయితేనేమి, బిషపులు అయితేనేమి, గురువులు అయితేనేమి, సంఘాలు అయితేనేమి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్. తర్వాత క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు నామం ధరించుకున్నటువంటి వ్యక్తి, బాప్తీసం తీసుకొని బాప్తీసం ముద్ర చేత ముద్రించబడి నీవు రక్షణ పొందుకొని నీటి ద్వారానో ఆత్మ ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తివై ఉండి ఇహలోక మాలిన్యములు నీవు నీ యొక్క జీవితంలో అంటకుండా శారీరక క్రియలు ఏదైతే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడో ఆ యొక్క శారీరక క్రియలకన్నిటికీ నీవు ఫుల్ స్టాప్ పెట్టి అవి మృతమైనటువంటివి, ఈ శరీరంతో సహా ఈ శరీర క్రియలన్నీ వెళ్ళిపోయేటివి అని చెప్పేసి నువ్వు తీర్మానం చేసుకొని ఆత్మీయమైనటువంటి ఫలాలు, అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు. ఆత్మీయ ఫలాలు మనకు తెలుసు 9: సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, ప్రేమ, ఇంకా 9 అందరికి మనకు తెలిసినటువంటి వాటిలో ఫలిస్తూ పోవాలి. ఒక ఫలం తర్వాత ఒక ఫలం తర్వాత ఒక ఫలం. అన్ని ఫలాలు అందరికి ఒక్కటే మరి రావండి. మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుని ప్రేమించుము, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మరి ఆయన పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రధానమైన ఆజ్ఞలు ఏంటో చెప్పు, మరి ఈ యొక్క యూదా జనాంగం 10 ఆజ్ఞలు చేయలేక తప్పిపోతున్నారు కదా. పనిష్మెంట్ చాలా కష్టమైనది. మోజెస్ లా ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా కష్టమైనటువంటిది. ఫాలో కాలేకపోతున్నాం, నరహత్య చేయలేకపోతున్నాం, మేము దొంగతనం చేయలేకపోతున్నాం. ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఎట్లా? చాలా కష్టం కదా. మరి దశమభాగాలు వేయలేకపోతున్నాము, సునకోకులకు వెళ్ళలేకపోతున్నాము. మరి షార్ట్కట్ చెప్పు అన్నప్పుడు దేవుడు చెప్పాడు, మరి నువ్వు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రోపదేశకుని
మరి 10 ఆజ్ఞలు క్రోడీకరిస్తే దేవుణ్ణి నీ పొరుగువాన్ని ప్రేమించమను అని చెప్పినటువంటి విషయాల్లో మరి ప్రేమ ముఖ్యమైనటువంటిది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు. అనాది సంకల్పం పూర్వమే యెహోవా దేవుడు తన కుమారుని ఎంతగానో ప్రేమించి లోక పాపములన్నీ మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించి మనందరి పాపములు శాపదోషములన్నింటినీ ఆయన పైన మోపి ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రశస్త రక్తం చేత మనములను కొని ఒక సంఘముగా వధువుగా ఆయన చేసుకొని ఆ యొక్క వధువు సంఘం ఎత్తుకొని తిరిగి మనకు కేటాయించినటువంటి స్థలాలలోకి ఆ పరలోకం తీసుకొని వెళ్ళేందుకు వస్తుంటే మనము ఏ విధంగా సిద్ధపడి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మనలో ప్రేమ ఉందా? క్రైస్తవుడా, క్రైస్తవ సంఘమా, శాంతం ఉన్నదా? నీ కుటుంబంలో శాంతం ఉందా? నీ హృదయంలో శాంతం ఉందా? నీ యొక్క సంఘంలో శాంతం ఉందా? నీవు నివసించే ప్రదేశంలో శాంతి ఉందా? నీ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో శాంతి ఉందా? శాంతి సమాధానాధిపతి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువులు వారు తప్ప శాంతి అనుగ్రహించే దేవుడు ఏ ఒక్కరు కూడా లేరు. మాస్లమణి గారి పాటలో అంత చక్కగా చెప్పాడు. ప్రపంచానికి శాంతి ఆయనే, మూల సూత్రం ఆయనే. మరి ఆ శాంతి లేకపోతే అశాంతితో నీవు పరలోకానికి వెళ్ళగలవా? వెళ్ళలేం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఫలములు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే వాటిని అన్నిటినీ పొందుకొని ఆత్మీయ ఫలముల ద్వారా నీ యొక్క జిహ్వా ఫలమును తృప్తిపరుచుకుంటూ శారీరక క్రియలను రోసివేసుకొని ఆత్మీయమైనటువంటి క్రియల ద్వారా బాహ్య పురుషుడు అంతరించిపోతుంటే అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మాత్రమే నీవు పరలోకమునకు వారసత్వమునకు హక్కు కలిగినందుకు నీవు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. నికోదేముతో అంటాడు, అయ్యా నేను ముసలివాణ్ణి మళ్ళీ ఎట్లా తల్లి నుంచి రావాలా మరి నేను ఏ విధంగా పునర్జన్మ పొందుకోవాలి, నూతన జన్మ పొందుకోవాలంటే వాడు ఆత్మమూలం కానీ నీటి మూలం తప్ప పరలోక రాజ్యం చూడలేడు. ఫస్ట్ నువ్వు మొట్టమొదట మరి బాప్తిస్మం అన్నటువంటిది నీటి బాప్తిస్మం ద్వారా నీ యొక్క శరీరమును శుద్ధి చేసుకోకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మ బాప్తిస్మం ద్వారా ఏ విధంగా చేసుకుంటావయ్యా నువ్వు? కాబట్టి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షించబడితే పరలోక రాజ్యం నీకు తెరవబడతాయి, చూస్తావు. ఆ తర్వాత ఒట్టిదే ఊరికి చూస్తే మాత్రం కాదు, దానికి నీవు ప్రయాణం కట్టాలి. ఇంకా పరలోకానికి వెళ్ళేందుకు ప్రయాణం కట్టాలా. ప్రయాణం కట్టి ప్రియుడా నీ యొక్క శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మకు నిత్యమైన స్థలం అక్కడ సిద్ధపరిచిన్నాడు. అక్కడికి వెళ్ళేందుకు వేగిరపడాలి ఆత్మ. ఆ ఆత్మ కలిగినటువంటి వారే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలరు. మిగతా వాళ్ళు ఏ మాత్రం ప్రవేశించలేరు. ఇప్పుడు చెప్తూ పాట పాడాడు విజయ్, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని. ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్. నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి వద్దకు రాలేడు. దెర్ ఇస్ నో వే అండి. మనం అనుకుంటున్నామేమో ఎట్లయినా పోతాంలే, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని చెప్పేసి అన్నప్పుడు మరి అన్ని నదులన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. ఎన్ని మతాలైనా, ఎవరైనా, ఏ జాతి వారైనా, ప్రపంచంలో ఏ కులస్తుడైనా ఏ ఉన్నప్పుడు కూడా ఆ దేవుని దగ్గర చేరుతారులే, అన్ని నదులు కలుస్తున్నాయి కదా అని అనుకుంటే కుదరడు. ఏసే లోకరక్షకుడు అని చెప్పేసి ఏ యొక్క ఆ నామాన్ని ఎవరు ఉచ్చరిస్తారో, ఆ నామం పేట ఎవరి మోకాళ్ళు వంగుతాయో దేవుని సన్నిధానముల ఆరు నిత్య జీవమును పొందుకొని నిత్య రాజ్యములకి మోక్ష రాజ్యానికి వెళ్ళగలిగిన వ్యక్తిగా వారు ఉంటారు. అది కూడా క్రీస్తు ప్రభువుల ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హత ఎవరికి కూడా లేదు. అందుకోసమే వారి శిష్యులకు అంత చాలా క్లియర్గా చెప్పాడు. ఇది ఇంతవరకు కొంచెం మనం పక్కన పెడదాం. మొదటి పాఠానికి వస్తాం. మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తానని చెప్పేసి అన్నాడు కదండి. మరి నమ్మండి అంటున్నాడు. తండ్రి దగ్గరికి నేను వెళ్ళి తిరిగి వస్తాను. తండ్రిని విశ్వసిస్తున్నారు, నన్ను కూడా విశ్వసించండి, నేను చెప్పిన ఆ మాటలు కూడా విశ్వసించండి అని చెప్పాడు. మొదటి పాఠంలో న్యాయాధిపతులకు రాసినటువంటి పాఠంలో 14వ అధ్యాయం మార్చుద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించాం. ఇప్పుడు న్యాయాధిపతుల్లో ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనం చదివినటువంటి టెక్స్ట్ నుంచి ధ్యానిద్దాం. అక్కడ సంసోను విషయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారికి సంసోనుకు సాదృశ్యం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఈయన పోగొట్టుకున్నాడు. చివరి దశలో
దేవునితో విజ్ఞాపనం చేసి సంసోను తన జీవితకాలం కన్నా చనిపోయేటప్పుడు చాలా గొప్ప కార్యం చేశాడు. యేసుప్రభు గారు సిలువలో చనిపోతూ ప్రపంచాన్ని రక్షించాడండి. కేవలం సంసోను ఒక ఫిలిస్తీన్లందరినీ చంపి వారి యొక్క దేవాలయం అంతా కూలదోసి తన జీవితకాలను చంపిన వారికన్నా ఎక్కువగా చంపేసి ఇశ్రాయేలుకు విమోచన కలగజేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ప్రపంచానికి విమోచన కలగజేశాడు. మరి ఇక్కడ ఇప్పుడు 2015 సంవత్సరంలో మనం ఉంటున్నాం. 2000 సంవత్సరంలకు పూర్వము 2000 సంవత్సరాలకి పూర్వము క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరం డార్క్ పీరియడ్. అసలు వాక్యం లేదు. ఇప్పుడు మనం చదువుకునే పాఠంలో చివరికి వాక్యమే కనుమరుగైపోతుంది. క్రైస్తవుడా జాగ్రత్త పడని మనం చదువుకున్నాం. పాత నిబంధన కాలం నుంచి యేసుప్రభు వచ్చాకల్లా, మలాకి గ్రంథం నుంచి యేసుప్రభు వచ్చాకల్లా 100 సంవత్సరాల డార్క్ పీరియడ్. చాలా చెల్లా చెదరగా వెళ్ళిపోయినటువంటి విధానంలో, ఎందుకనగా ప్రభు యొక్క ప్రవచనం కానీ వాక్కు కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజలను దర్శించలేదు. 2015 నుంచి ఒక 1000 సంవత్సరాలు, 3015 అంతకన్నా ముందు నుంచి మనం తీసుకుంటే యూదుల యొక్క ఆచార వ్యవహారాలు, వారి యొక్క పెళ్లి విధానాలు మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క వివాహాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు ఏంటి అనేది చాలా వరకు మనకు తెలియదు. కానీ ఒక రెండు ఇన్స్టెన్సెస్ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. అబ్రహాం గారు ఎలియాజర్ గారితో ఇస్సాకుకు తన యొక్క కుమారునికి వివాహ సంబంధం ఏర్పాటు చేసుకునేందుకు తన యొక్క బంధువర్గం దగ్గరికి పంపించినప్పుడు ఒంటెల మీద వెండి, బంగారము, వస్త్రాలు, అనేకమైన విలువగలిగిన వస్త్రాలు తన యొక్క కుమారునికి కాబోయే పెళ్లి కూతురు కోసం పంపించాడు పద్దనరాముకు. మరి ఆ యొక్క రిబ్కాను తీసుకొచ్చేటప్పుడు కూడా ఎలియాజరు అడుగుతాడు, అయ్యా మరి నీ కుమార్ని పంపించకపోతే వారు ఇవ్వరేమో అని. ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు అని కొంచెం మాత్రమే ఆ యొక్క ఇస్సాకు యొక్క మ్యారేజ్ విషయంలో ఇస్సాకు లేకుండా మరి పెళ్లి కూతురుని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ సంసోను గ్రంథంలోకి వచ్చాక, న్యాయాధిపతులకు వచ్చాకల్లా యూదుల ఆచార వ్యవహారం కొంచెం మనకు చెప్పాడు. ఆ యొక్క మ్యారేజ్ యొక్క పద్ధతి బ్రీఫ్గా మనకు విశదపరిచాడు. సంసోను తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూశాడు. చూసిన తర్వాత ఆమెపై ఇష్టపడి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. వచ్చి తిమ్నాతులో ఒక స్త్రీని చూశాను, ఆమె నేను వివాహం చేసుకుంటాను, వెళ్ళి మాట్లాడండి అని చెప్పాడు. వారికి అర్థం కాల, నీ బంధువర్గంలో ఇంతమంది ఉంటే వెళ్ళి నువ్వు సున్నతి లేనటువంటి అన్యులు ఫిలిస్తీన్ల కూతురును చూస్తావా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ ఆ కన్యక నాకు నచ్చింది కావాలి అన్నాడు. అంటే ఆ రోజులలో ఇశ్రాయేలీలు వివాహ పద్ధతిలో కుమారునికి పూర్తి స్వాతంత్రం. తల్లిదండ్రులు నిమిత్త మాత్రులే. పెళ్లి కుమారుడే, కొడుకే వెళ్ళాలా, తనకు నచ్చినటువంటి కన్యను సెలెక్ట్ చేసుకోవాలా, ఆ నచ్చినటువంటి కన్యకకు చెల్లించవలసిన ఓలి ఉంటుంది, ఆ ఓలి కూడా చెల్లించాలి. మరి తిమ్నాథ్కి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత అక్కడ విందు చేసినట్లుగా ఉంది. ఫస్ట్ కన్యను చూడడము పెళ్లి కుమారుని యొక్క బాధ్యత. చూసిన తర్వాత పెళ్లి కూతురు యొక్క తండ్రితో పెళ్లి చేసుకోబోయే ఆ యొక్క పెళ్లి కుమారుడు మాట్లాడతాడు, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి నేను వివాహం చేసుకుంటున్నాను, ఓలి ఎంత ఇవ్వాలని. ఆ రోజులలో అమ్మాయిలకి ఎదురిచ్చి ఓలిచ్చి వివాహం చేసుకునే వాళ్ళు. ఈ రోజులో రివర్స్ అయిపోయింది అనుకోండి. డౌరీ మరి కట్న చావులు విపరీతం అయిపోయినాయి ఈ రోజులలో. కానీ ఆ రోజుల్లో పెళ్లి కుమారుడే మరి కన్యాశుల్కముల ద్వారా ఆ యొక్క ఓలి ఇచ్చిన తర్వాత తండ్రి సాటిస్ఫై అయిపోతే తను చెప్పినంత డబ్బో లేక తను చెప్పినంత మరి సంపదనో ఇస్తే ఆ కూతురును ఇచ్చేందుకు సిద్ధపడతాడు. అది సెకండ్ థింగ్. అప్పుడు సిద్ధపడినాడు అని తెలిసేందుకు, తండ్రి ఒప్పుకున్నాడు అని తెలిసేందుకు
ఒక ద్రాక్షారసపు పాత్ర తీసుకొచ్చేసేసి ఆ యొక్క పెళ్లి కుమారునికి చేతికి అందిస్తాడు. ఆ కుమారుడు ద్రాక్షరసం తాగి ఈ యొక్క నిర్ణయమైనది అని చెప్పేసి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసేసి అక్కడ ఏం చేస్తాడు, నేను ఒక కన్యను చూసుకున్నాను, ఓలి కూడా ఒప్పుకున్నాను, ఆ ఓలి నేను ఆమెకి చెల్లిస్తాను అని చెప్పి తండ్రి ఇంట ఆయన ప్రత్యేకమైనటువంటి పెళ్లి కూతురు కోసము స్థలం సిద్ధపరచుకుంటాడు. తండ్రి ఇంట ఉండడు. ఇంకా ఒకవేళ తండ్రి ఇల్లు పెద్దదైతేగినా తండ్రి ఇంట్లో సపరేట్గా తనకు ఒక పోర్షనో ఒక భాగంలోనో పెళ్లి కుమార్తెకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటాడు. లేదంటే తన సొంత భూమిలో సొంత పొలములో ఒక ఇంటిని చక్కగా నిర్మించుకుంటాడు. అయిన తర్వాత ఈ మధ్యకాలంలో చెల్లించవలసినంత చెల్లించి తిరిగి పెళ్లి కూతురు ఇంటికి ఆ యొక్క పెళ్లి కుమారుడు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నేను వస్తున్నాను ఏమాత్రం తెలియజేయడు. అంతవరకు కూడా ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, ఒకవేళ సిద్ధపాటుకు సంవత్సరం పట్టొచ్చు. కాలము ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క కెపాసిటీ పైన ఉంటుంది, ఆధారపడి ఉంటుంది, ఆ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అతను ఏ సమయంలో వచ్చేది ఎప్పుడు వచ్చేది చెప్పాడు. సడన్గా పెళ్లి కూతురు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి పెళ్లి కూతురు తల్లిదండ్రులు అతని స్వాగతించి గౌరవ మర్యాదలతో స్వాగతించి అంతవరకు ఆమె ముసుగు వేసుకొని ఉంటుంది, వేలేసుకొని ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి వస్తువాహనాలన్నీ పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు అప్పచెప్పి, ఒకవేళ ఆమెకు పనికత్తెలు కూడా ఉంటే చలికత్తెలు కూడా ఉంటే చలికత్తెలతో సహా రిప్కా విషయంలో మనం చూసాం. ఆ విధంగా పెళ్లి కుమారునితో పంపించేస్తారు. అంటే బెట్రౌత్ అయినటువంటి ప్రదానం చేయబడినటువంటి కన్యక వర్జిన్ను పెళ్లి కుమారునితో సహా వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అది జ్యూస్ యొక్క వివాహ పద్ధతి. అది ఏ సమయమో చెప్పలేం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కని మత్తయి సువార్త 24:25 అనుకుంటాను, అక్కర్లేదు అనుకుంటాను, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి చెప్తాడు. ఇదిగో పెళ్లి కుమారుని కేక మధ్యరాత్రి. మీరు చూడండి అక్కడ వాక్యములు ఉంటుంది, మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుని కేక వినిపించింది. ఇదిగో పెళ్లి కుమారుడు అనాలకల్లా సిద్ధపడినటువంటి బుద్ధిగల కన్యకలు తన యొక్క లాంతర్లు శుద్ధి చేసుకొని వెంటనే పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళగా, మరి బుద్ధి లేని కన్యకలు వాళ్ళలో ఉన్నటువంటి సిద్ధంలో ఉంటే నూనె లేకపోతే కొన్ని ఎందుకు వెళ్ళిపోతారు, అది మనకు తెలిసిన స్టోరీను. మరి వీళ్ళు మాత్రం బుద్ధిగల కన్యకలు మాత్రము పెళ్లి కుమారుతో సహా తండ్రి యొక్క ఇంటికి వెళ్తే డోర్ వాజ్ క్లోజ్డ్, ఇంకా తలుపు మూయబడుతుంది. సో సిద్ధపడినటువంటి వారు సడన్గా పెళ్లి కుమారుని యొక్క కేక విన్నటువంటి వారు, మధ్యరాత్రి మెలకువగా ఉన్నటువంటి వారు, ఎదురు చూస్తున్నటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. కానీ బుద్ధి లేని కన్యకలు కూడా వచ్చారు. 10 మంది బుద్ధిగల వాళ్ళే, బుద్ధిగల వారు బుద్ధి లేరని వాళ్ళే అని అనుకోవద్దు. 10 మంది క్రైస్తవులు సిద్ధపడే ఉన్నారు. 10 మంది క్రైస్తవులు అయినటువంటి బిడ్డలు ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్తున్నారు, ఆరాధనకు వెళ్తూనే ఉన్నారు. ప్రార్థనా జీవితంలో ఎంత తైలం పోసుకుంటున్నావు? పరిశుద్ధాత్మ తైలము నీ యొక్క హృదయంలో ఆత్మలో నీ యొక్క ఆత్మ దీపం ఆరిపోతుందా? పరిశుద్ధాత్మ నీకు ఎంత పోస్తున్నాడు ఒలివ నూనెను? యేసుప్రభు రక్తం ఎంత చిందించాడు నీకు? ఆ రక్తం ద్వారా నువ్వు ఎంతవరకు కడగబడ్డావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత వెలిగిస్తున్నాడో ఆత్మలో, అది ఉన్నటువంటి వారే వెంటనే ఎత్తబడి రెప్పపాటులో పరలోకానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ పెళ్లి కుమారుడు, ఇశ్రాయేల్ పెళ్లి కుమారుడు 7 దినాలు తండ్రి ఇంట ఉంటాడు. 6 దినాలు ఆ అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి బిహైండ్ ద కర్టన్, ఆ వేలి వెనక ఉంటుంది. అన్ని సపర్యలు దాసురాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేస్తుంటారు. 7వ దినమున పెళ్లి కుమారుని యొక్క తండ్రి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారికి, పట్టణంలో ఉన్నటువంటి వారికి, బంధువర్గంకి అందరికీ అప్పుడే తెలిసిపోతుంది. ఇంకా పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆ యొక్క గ్రామంలో పట్టణంలో ఉన్న వారికి తెలిసిన తర్వాత తండ్రి యొక్క ఇన్విటేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. తండ్రి ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళందరూ వస్తారు. అది కూడా రాత్రి సమయం. అప్పుడు పెళ్లి కుమారుడు తన యొక్క వధువును తీసుకొచ్చి బంధువర్గమునకును
తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారికి ప్రజలకందరికీ ఆ యొక్క ముసుగు తొలగించి చూపిస్తాడు. దిస్ ఇస్ మై బ్రైడల్ పార్టీ ఏర్పాటవుతుంది, గొప్ప విందు ఏర్పాటు జరుగుతుంది. అది జ్యూస్ యొక్క పద్ధతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాడినటువంటి పాట రక్తమిచ్చి వధువు కన్యను, పరిశుద్ధరాలని వధువు కన్యను క్రీస్తు ప్రభువు పెళ్లాడాడు, ప్రదానం చేసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటి కన్యక కోసం వెతుక్కుంటూ వచ్చాడు. లోకంలో మరి క్రీస్తు ప్రభు వారు ఒక సంఘ వేదవును సిద్ధపరచుకొని సంఘ పునాది పైన క్రీస్తుని బండపైన క్రీస్తు సంఘాన్ని వధువును సిద్ధపరచుకున్నాడు. ఏ విధంగా? తన యొక్క ప్రశస్త రక్తం ఇచ్చి ప్రశస్త రక్తము ఆ యొక్క ఓలి ఇచ్చి ఆయన కొన్నాయండి. ఉల్టా మనం ఇవ్వాల్సింది పోయి పరలోకనాథనికి మనం ఇవ్వాల్సింది పోనిచ్చి దశమభాగాలు ఇస్తే ఏమొస్తుందండి? ఎక్కడన్నా బైబిల్ ఉందా దశమభాగాలు ఇవ్వాలని? పాస్టర్లే చెప్తున్నారు. చాలా దారుణం. దశమభాగాలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి దశమభాగాలు? మీ పాస్టర్ల కోసం అవి ప్రాపర్గా ఉపయోగపడుతున్నాయా? మరి యేసు ప్రభువే ఏ యోగ్యత లేని, ఎన్నిక లేని, పాపాత్మలమైనము, మురికి గుడ్డలతో సమానమైనటువంటి వారిని, మన జన్మ పాపం, కర్మ పాపం అంతటినీ తన ప్రశస్త రక్తంతో శుద్ధీకరించి స్వీకృత పుత్రులుగా, దత్తపుత్రులుగా, తన కుమారులుగా, తన స్నేహితులుగా, తన శిష్యులుగా మనం అందరు చేసుకొని వాగ్దానం ఇచ్చినట్లు ఆయన కన్యను ఈ లోకంలో ఏర్పాటు చేసుకొని, నేను తిరిగి వస్తానమ్మా వధువు సంఘమా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని సంచకరుగా నీకు ఇచ్చిపోతున్నా, బాగా ప్రిపేర్గా సంఘ వధువుగా ఆత్మీయంగా బాగా వృద్ధిలోకి రా, నేను తిరిగి వస్తాను. తండ్రి దగ్గర చెప్పాలి కదా, అయ్యా నేను భూలోకంలో ఒక కన్యను నిశ్చితార్థం చేసుకున్నాను, వివాహం కోసం నేను ప్రదానం చేసుకున్నాను, మరి పరలోక వాసులకు సంతోషం కలిగేందుకు నేను వెళ్తున్నాను అని క్రీస్తు ప్రభు వారు ఆరోహణడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడే ఉంటాడండి? తండ్రి దగ్గరే ఉంటాడా? అక్కడ మనకు స్థలాలని సిద్ధపరిచాడు. వధువు అనే సంఘానికి ఎవరైనా కానీ సంఘమే సిద్ధపడినటువంటి పరిశుద్ధరాలైనటువంటి సంఘాన్ని ఆయన తిరిగి తీసుకునేందుకు ఈ లోకానికి రానయ్యన్నాడు. ఎప్పుడో అసలు చెప్పలేదు. తండ్రి ఒక్కరి తప్ప ఇంకెవరికి తెలియదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలైనను, పరలోకంలో ఉన్నటువంటి ఈవెన్ యేసు ప్రభు కూడా తెలియదు. ద లాస్ట్ ట్రంపెట్, 7వ దూత ఎప్పుడు బూర ఊదుతుందో అప్పుడు సడన్గా మధ్య ఆకాశంలోకి యేసు ప్రభు వస్తాడు. పెళ్లి కుమారుని కేక. అందుకని ముందుగానే మనకు అన్ని విషయాలు క్రీస్తు ప్రభు వారు బోధించారు. ఆ యొక్క కేకకు మనం కొనికి నిద్రిస్తున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితం ఆరిపోతుందా? మరి మధ్యరాత్రి వచ్చినప్పుడు మంచి నిద్రలు ఉంటే మనం ఏ విధంగా ఎత్తబడతాం? ఇద్దరు ఒకే మంచం ఉంటే ఒకరు విడవబడతారు, ఒకరు కొనుక్కోబడతారు. ఒకరు పొలుములో ఉంటే ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. మిద్దె మీద ఉంటే వాడు మిద్దె మీద ఉండే వాడు కిందికి దిగి రావద్దని చట్ట వెళ్ళిపోతాడు. బస్ డ్రైవర్ మంచి 120 స్పీడ్ మైల్స్తో నడిపిస్తున్నాడు. బస్ డ్రైవర్ సడన్గా మరి యేసు ప్రభు ఎత్తుకొని పరలోకానికి వెళ్ళిపోతే, ర్యాప్చర్ అయిపోతే ఏమైపోతుంది? బస్సులో ఉన్న ప్యాసింజర్ సంగతి, ట్రైన్ డ్రైవర్ సంగతి ఏంటి? పైలట్ సంగతి ఏంటి? విమానాల సంగతి ఏంటి? అందుకోసమే సైతాన్ ఏం చేశా అంటే కో డ్రైవర్ అని, కో పైలట్ అని, ఒకవేళ వాడు పోయినా కూడా ఈడ నడిపిస్తాడు, ప్రాణాలు కాపాడుతాడు. ఏ కో పైలట్ కాపాడలేడు, ఎవరు కాపాడలేరు. అంతే, రెప్పపాటున క్షణంలో వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత మరి ఎవరిని తీసుకెళ్ళాడో, ఏ పరిశుద్ధ సంఘాన్ని తీసుకెళ్తున్నాడో, ఏ పరిశుద్ధురాలను తీసుకెళ్తాడో, ఏ పరిశుద్ధ కుమారుని తీసుకెళ్తాడో, ఏ పెద్ద ఆయన తీసుకెళ్తాడో, ఏ చిన్నపిల్లలు తీసుకుంటాడో, మరి అందరికీ పరిశుద్ధాత్మ వరం కుమరించినటువంటి ఆ యొక్క దేవుడు పైకి తీసుకెళ్ళిన తర్వాత 7 సంవత్సరముల తండ్రి ఇంట ఉంటుంది. ఇప్పుడు పాడుకున్న పాట 7 సంవత్సరముల తండ్రి ఇంట విందు అవుతుంది. 7 సంవత్సరాల భూలోకంలో ఏమవుతుంది? శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది, ట్రిబులేషన్ స్టార్ట్ అయిపోతుంది.
ఫస్ట్ 3.5 years ఫస్ట్ ట్రిబులేషన్, సెకండ్ 3.5 years సెకండ్ ట్రిబులేషన్. ఇక్కడ ట్రిబులేషన్ అందరు 666 ముద్ర వేసుకొని పాస్టర్లతో సహా ప్రజలందరూ సహా తర్వాత మరి 666 వేసుకొని నొసటి పైన కుడి చేతి పైన క్రయ విక్రయాలు చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు విడవబడినటువంటి వారు. మరి 777 7 ముద్ర చేత బాప్తిసం ముద్ర చేత ముద్రించబడినటువంటి వారేమో పరలోకంలో దేవుని దగ్గర విందవుతుంది. మరి 6 సంవత్సరాలు విందైపోయిన తర్వాత 7వ దినము 7వ సంవత్సరం ఏం చేస్తాడు? అప్పుడు పరలోకములో కెరూబులు సెరువులు మహనీయములు పరిశుద్ధులు మనకన్నా ముందు హతసాక్షులైపోయినటువంటి వారు, మొన్న వికారాబాద్లో చంపబడినటువంటి పాస్టర్ అయితేనేమి, హైదరాబాద్లో కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి చంపినటువంటి పాస్టర్లు అయితేనేమి, ఎంతమంది పాస్టర్లు అయితేనే చంపుతున్నారో, పాస్టర్ల యొక్క రక్తము నేల కొలుకుతుందో, ఒరిస్సాల కాందమాల్లో చంపబడినటువంటి క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవ పాస్టర్లు అయితేనేమి, క్రీస్తు నామం ధరించుకున్నటువంటి వారిని చంపబడినటువంటి ఆత్మంతా హతసాక్షులుగా అంగలారుస్తూ ఉంటుండగా మరి వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి ఇదిగారండి నిష్కలంకమైనటువంటి నిరపరాధులుగా వీరు తీర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడి నేను కొనుక్కొని నా వెల ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కన్యకును అని చెప్పేసి పరలోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహా అందరికీ చూపిస్తాడు. 7 సంవత్సరాలు విందైపోయిన తర్వాత మహాసియోను పట్టణము, 12 గుమ్మములు కలిగినటువంటి ఆ యొక్క పట్టణమును, పరలోకపు యెరూషలేమును, ఆ జీవవృక్షాన్ని, ఆ మందసాన్ని మొత్తం వెంట పెట్టుకొని పరివారముతో, పరిశుద్ధుల పరివారముతో, దేవదూతలతో, దేవాంతి దేవుడు క్రీస్తు ప్రభువు వారు పరలోకం నుంచి యెరూషలేం అన్నటువంటి భూలోక యెరూషలేం అన్నటువంటి ఆ యొక్క మోరియా కొండపైన కట్టబడినటువంటి మందిరంలోనికి పరిశుద్ధ దేవాలయంగా వస్తాడు. అక్కడ చీకటి అయినను ఉండదు, రాత్రి ఉండదు, ఎప్పుడు వెలిగే ఉంటుంది. 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి. మరి ఆ 1000 ఏళ్ళ పరిపాలన కోసం ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? నివాస స్థలం ఇప్పుడు మనకి యేసు ప్రభు గ్యారంటీగా పెట్టాడు. ఆ నివాస స్థలంలో వెళ్ళి నివసించేందుకు మనము అర్హత సంపాదించుకుంటున్నామా లేదా? దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. ఇచ్చాడు, ఆయన అయితే వాగ్దానం ఇచ్చాడు మనకు, నో డౌట్. డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆల్రెడీ ఉన్నారు పరలోకంలో. పరిశుద్ధులు హతసాక్షులైనటువంటి వారందరూ వేల కొలది సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు మనకు తెలిసిన ఈ సృష్టి, అంతకుముందు ఇంకేం సృష్టి చేసినాడో దేవుడు మనకు అయితే తెలియదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వారు మరి బందితో పరలోకి వెళ్ళిన హానోక్ అయితేనేమి, ఇప్పుడు చిన్నపిల్లలు పాట పాడినట్టు కాకులతో ఆహారం ఇచ్చినటువంటి ఏలియా గారు అయితేనేమి, మరి రూపాంతర కొండపైన దర్శనం ఇచ్చినటువంటి మోషే గారు అయితేనేమి, 3వ ఆకాశానికి వెళ్ళి సింపశక్యం కానటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు అయితేనేమి, అనేకమైనటువంటి హతసాక్షులు పరిశుద్ధులు అనాది నుంచి చంపడినటువంటి వారందరూ కూడా వారు మంచి డ్వెల్లింగ్ ప్లేస్లో దేవుని దగ్గర స్తుతి చేస్తున్నారు. మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక గాన ప్రతికారంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు మనము లేకుండా సంపూర్ణులు కాలేరు. మన పాట కూడా పాడుకుంటాం కదండి. వారు అంతమంది ఉన్నప్పటికీ, అంతమంది దూతలు, 4 రెక్కలుండే కెరూబులు, 6 రెక్కలుండే సెరూబులు, పరిశుద్ధులు, హతసాక్షులు, మహనీయములు దేవుని సేనలు అంత ఉన్నప్పటికీ కూడా భూలోకంలోంచి సంఘ వధువు ఎత్తబడకపోతే పరలోకం సంపూర్ణము కాదు. పరలోకంలో ఆ యొక్క నివాసాలు శాశ్వతము కావు. కాబట్టి నీకు నాకు కేటాయించబడినటువంటి ఆ స్థలంలో మనం ఎటువంటి గృహాలు కట్టుకున్నాం? వెలగలిగినటువంటి రాళ్ళ చేత అక్కడ ఉన్నాయి. 12 రాళ్ల చేత కట్టబడినటువంటి పట్టణం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అనేకమైన విలువగల రాళ్ల చేత. మరి మనం ఈ భూలోకంలో మనం ఇంకా సజీవులుగా ఉన్నప్పుడే దేవుని నీతి క్రియలు అన్నటువంటి క్రియల ద్వారా దేవుని రాజ్యమును వెతుకుతూ, దేవుని నీతిని వెతుకుతూ, దేవుని యొక్క పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయన ఆలయం పరిశుద్ధాలయం కాబట్టి ఆ ఆలయంలో నివసించే మనము పరిశుద్ధులం కాబట్టి ఈ ఆలయంలో మనం నివసిస్తున్నాము అంటే, ఈ ఆలయంలోకి మనం వచ్చినామంటే మనం పరిశుద్ధులం కాబట్టి ఇది నీతిమంతుల గుమ్మం కాబట్టి నీతిమంతులు దీనిలో యెహోవా గుమ్మం కాబట్టి నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. మిగతా వాళ్ళకి అర్హత కోల్పోతారండి.
యెహోవా గుమ్మంలో చేరాలంటే నీతిమంతులై ఉండాలి. ఆయన మందిరంలో ఆరాధించాలంటే పరిశుద్ధులై ఉండాలి. అటువంటి స్థలములో మనం మన యొక్క ఇంటిని ఎవరెవరి కెపాసిటీ ప్రకారం వారు కట్టుకుంటారు. ఈ లోకంలో మనం చేసే ఉద్యోగాల ప్రకారం ఎంతెంత ఉంటుందో ఆ విధంగా గ్రేడేషన్స్ ఉన్నాయో, పరలోకంలో కూడా మనం చేసే కార్యాలను బట్టి, భూలోకంలో మనం ఏ కార్యం చేస్తే పరలోకంలో నేను దాన్ని చేస్తారంటున్నాడు. మీరు ఇక్కడ విప్తే పరలోకం నేను అక్కడ విప్పుతా, ఇక్కడ మీరు బంధిస్తే పరలోకం అక్కడ బంధిస్తా అంటున్నాడు. ముందు మన ఈ భూలోకంలో మన బంధకాల నుంచి మనం బయటపడితే కదా అక్కడ ఉన్న బంధకాలను ఇప్పదీయగలిగేది. మన బంధకాలు ఏమున్నాయి భూలోకంలో? ఎన్ని బంధకాలు ఉన్నాయండి మనకు ఈ భూలోకంలో? ఎన్ని అడ్డంకులు ఉన్నాయి? నాయుడు గారు మరి నిన్న ఎన్ని చెప్పారు? అనేక సమస్యలు, అనేక విధమైనటువంటివి బంధకాలు. మనకు దేవుని దగ్గర రావాలంటే బంధకం. ఇంకా అయ్యో మరి స్టార్ట్ అయిపోయింది, యూత్ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అనేళ్ళు కల్లా సైతం ఏం చేసినాడు, పట వర్షం. అయ్యో రారేమని నేను బాధపడుతున్నా. అయ్యగారు ప్రార్థన చేసేలుగా మరి వర్షం ఆగిపోయింది. ఆదివారం రోజున దేవుని దగ్గరికి వెళ్దామంటే అనేకమైన ఆటంకాలు. మరి ఈ ఆటంకాలనే బంధకాలను తెంచుకొని వస్తున్నాము మనము. కమ్ వాట్ మే, ఏదన్నా కానీ నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను నా దేవుని దగ్గర మోకాలు ఉండాలి, నా నోరు తెరిచి దేవుని ధ్యానించాలి, స్తుతించాలి, ఆరాధించాలి అన్నటువంటి దృఢ నిక్షేమం ఈనాటి క్రైస్తవునకు ఉన్నదా? మనం పరీక్షించుకుందాం. ఐఎమ్ నాట్ ఎక్సెప్షనల్. నేను ఎక్సెప్షనల్ కాదు, ఏదో ఇక్కడ గురించి ఏదో వాక్యం చెప్తున్నాను అట్లంటే ఐఎమ్ నాట్ ఎక్సెప్షనల్. ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకుంటేనే మనం అందరి పరీక్షించుకోగలం. చెప్పేవాడు మోడల్, రోల్ మోడల్గా ఉండాలి. ఒక పాస్టర్ మస్ట్ బి ఏ రోల్ మోడల్. క్రీస్తు ప్రభువుకు ప్రతినిధి, పరలోక రాజ్యానికి ప్రతినిధి, పరలోకం పంపించేందుకు మార్గం ఏర్పాటు చేసేవాడు దేవుని యొక్క సేవకుడు. ఇదే మినిస్టర్ నాలుకల్లా హోదా కలిగేసేసేసి ఒక వెనక 4 కార్లు ముందు 4 కార్లు క్యాన్వాయ్, ఇది కాదు మినిస్టర్ అంటే. మినిస్టర్ అంటే సేవకుడు యాక్చువల్గా. అసలు వాడు యూరోపియన్ పెట్టినటువంటి వర్డ్ మినిస్టర్ అంటే సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలా. ప్రజలే ఇప్పుడు మినిస్టర్లకు సేవ చేసి కాళ్ళు గడిగే రోజులు వచ్చేసినాయి. అంత రివర్స్ అయిపోయింది. మన యొక్క చర్చిలో కూడా చాలామంది పాస్టర్లు, నేను ఆశ్చర్యపోయినా, 31st నైట్ వచ్చేకల్లా కాళ్ళు గడిగించుకుంటారంట పాస్టర్లు సంఘం చేత. ఎంత దారుణం అండి. యేసుప్రభు ఏం చేశారు? తన శిష్యుల పాదాలు కడిగి తన నడుము కట్టుకున్నటువంటి వస్త్రం చేత తుడిస్తే ఈ కాలం పాస్టర్లు సంఘాల చేత బట్టలు పెట్టించుకోవడము, డబ్బులు అడుక్కోవడము, నాకు ఇంత సరిపోదు, జీతం సరిపోదు, నాకు జీతం ఇవ్వండి, ఇంత ఇస్తే నేను చేస్తానంటే కూలికి జీతం చేసేవాళ్ళ సేవకులు. ఇంకా మరి వీరు పరలోకంలో ఎక్కడుంటారండి? అందుకని మా చిన్నతనంలో ఒక జోక్ వేసేటోళ్ళు. నరకంలోకి పోయి చూస్తే, అరే మీ పాస్టర్ ఉన్నాడో, మీ పాస్టర్ వెనక మీ బిషప్ ఉన్నాడో, అందరు నరకంలో ఉన్నారా అని చెప్పేసి అనేటోళ్ళట. అట్లా ఎంతమంది ఉన్నారో మనకేం తెలుస్తుంది? నైజీరియా పోతే కానీ తెలియదు మనకు. అక్కడ ఇల్యూమినిటీలో ఉన్నటువంటి ఒక క్వీన్ సముద్రపు రానింది. మనం మాట్లాడుకున్న మాటలన్నీ అక్కడ సముద్రంలో టేప్ అవుతుంటాయి. పెద్ద టెలివిజన్ ఇది. దేవుని సృష్టికి ప్రతి సృష్టి సైతాన్ చేస్తుంటాడు కాబట్టి మనం మాట్లాడుకునే మాటలన్నింటినీ చెప్పు బిడ్డ, నీ సంగతి చూసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ ఒక సైతాన్ నేను ఇక్కడ పంపిస్తాను మీ మందిరానికి. ఇప్పుడే ఆల్రెడీ పైన మందిరం కొరగొట్టించిన, చాలా నీకు నష్టం కలిగించిన, సంఘాన్ని చిన్నబనం చేసిన, బాప్తిసం తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, అభిషేకాలు తీసుకున్నటువంటి వారు కూడా బ్యాక్ స్లైడర్స్ అయిపోయి వెళ్ళిపోయారు. ఏదో కొద్ది మందిని పెట్టుకొని ఏదో నువ్వు చాలా ఊపుతున్నావు పరలోక రాజ్యాన్ని గురించి అని చెప్పేసేసి మనకన్నా ఒక అడుగు ముందుగానే వేసింటాడు. కానీ అధికారం లేదు సైతానికి. మన ప్రభు సెలవులో చితక తొక్కాడు, దాని కొరలు బీకేసేసాడు, తోక మాత్రం ఉంది అంతే, అక్కడ ఏం చేయలేడు. మీరు సైతాన్ని ఎదిరించండి పారిపోతాడు అంటాడు. ఆ ఎదిరించేందుకు మనకు ధైర్యవంతులు. మనం వీఆర్ బోల్డ్ ఎనఫ్ టు అపోజ్ సాటానిక్ ఫోర్సెస్. యేసు నామములో ఉచ్చరించగానే సైతాన్ శక్తులు పారిపోవాలా. 11 సంవత్సరం నుంచి మేము వేసే ప్రార్థన రూపమది, ఓ సాటాన్ గెట్ అవే ఫ్రమ్ us, యు హావ్ నో అథారిటీ ఓవర్ us అని చెప్పేసి ఉన్నటువంటి భయంకరమైనటువంటి దురాత్మ శక్తులను, చీకటి అంధకార శక్తులను బంధించగలిగే శక్తిని ఈ యొక్క సంఘం పొందుకుంటుంది. దేవుని నామానికి వందనాలు, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలాలు సిద్ధపరచబడిన స్థలాల్లో నీవు నేను మనమందరము, మన సర్వజన ఆరాధన మందిరం అంత మాత్రమే కాదు, సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి.
ఈ దినం మరి వారి వారి సంఘాలలో వారి యొక్క కాపరులు మంచి మంచి వాక్యం అందిస్తూ ఉంటారు. మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం, మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనాంగం ఏమైపోతుందో ఏమో, కానీ చాలా భయంకరమైన రోజులు ప్రపంచాన్ని చుట్టుకున్నాయి. ఈవెన్ సుప్రీం కోర్ట్స్ కూడా, అమెరికన్ సుప్రీం కోర్ట్స్ కూడా చాలా పనికిమాలినటువంటి వెరడిక్ట్స్ ఇస్తున్నాయి. హోమోసెక్సువల్స్ మ్యారేజ్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నాయి. ఎంత దారుణమైనది! సొదొమ గొమొర్రా ఎక్కడో లేదు, అమెరికాలో ఉంది సొదొమ గొమొర్రా. ప్రపంచంలో అనేక సొదొమ గొమొర్రాలు ఉన్నాయి. అప్రాచ్యమైనటువంటిది, ప్రకృతి విరుద్ధమైనటువంటిది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయించేదంతా సైతాను. ఆ యొక్క సైతాను లోకములో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం ఎప్పుడు బయటపడతారా అని అబ్రహాము ఆ దేవుని గోజాడుకుంటున్నాడు. ప్రభువా, సొదొమలో 100 మంది నీతివంతులు లేరా? 50 మంది లేరా? 20 మంది లేరా? 10 మంది లేరా? చివరికి 5 మంది అన్న లేరా? ప్రభువా, నా తమ్ముడు భార్య, 2 కూతుర్లు, నలుగురు, మరి వాళ్ళన్నా కాపాడలేవా అని అబ్రహాంలాగా ఎంతమంది కాపరులు అంగలారుస్తున్నారండి. ప్రభువా, నా సంఘములో ఉన్న బిడ్డలు నీవు రక్షించవా? సైతాను బంధకం నుంచి విమోచించవా? నీ ప్రశస్తరికి ఇచ్చావుగా తండ్రి. మరి ఎంతమంది పాస్టర్లము సంఘం కోసం కన్నీరు విడుస్తున్నాం, పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాం, ఉపవాస ప్రార్థనలు ఎంతమంది చేయగలుగుతున్నాం? దేవుని మెప్పించే ప్రార్థన మన దగ్గర ఉందా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి చేసుకుంటే కదా దేవుని దగ్గర రాగలిగేది. మరి ఈ యొక్క విశ్రాంతి దినము దేవుని దగ్గర రావాలంటే నిన్నటి దినం సిద్ధపాటు దినము. సిద్ధపాటు దినంలో ఎంత ప్రార్థన, ఎంత దేవుని గోజాడుకొని దేవుని సన్నిధానికి వచ్చి ఈ దినము ఆయన యొక్క పరిశుద్ధ బల్లలో మన నిమిత్తం చిందించిన ప్రశస్త రక్తమును, ఆయన శరీరమును భుజించుకుంటే తప్ప, కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపిస్తాడు. ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. అది నువ్వు పొందుకుంటే ఇక విశ్రాంతి దినములో, ఒక్క విశ్రాంతి దినం 1000 దినాలతో సమానం అంటున్నాడు. ఒక్క విశ్రాంతి దినము దేవుని సన్నిధానంలో నువ్వు గడిపి, ఆయన మందిర ఆవరణలో గడిపి, ఆయన బలలో పాలుపంపులు పొందితే నీవు పరిశుద్ధుడే. అయోగ్యంగా తీసుకోలేము కదా, పరిశుద్ధ బలను అయోగ్యంగా తీసుకోలేము కదా. కాబట్టి పరిశుద్ధంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం పరిశుద్ధులమే. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధమైనటువంటి విధానములో మనము దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి స్థలంలోకి మనం అందరము వెళ్ళవాలని నా ఆశ, ధ్యాస, నా యొక్క మనవి, విన్నపము, కోరిక. మనమందరము ఎత్తబడే గుంపులో ఉండాలి. మరి దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక.